వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. 16,347 పోస్టుల మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే డిఎస్సిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ పై నిన్న కేబినెట్ తెలిపిందని, మరో 2 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఘంటసాల గ్రామంలోని బోలెంగుంట రోడ్డులో విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకరంగా మారింది. మేతలోడుతో వచ్చిన లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా సగం వరకు విరిగి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. విరిగిన విద్యుత్ స్తంభానికి విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమీపంలో పశువుల యజమానుల వరిగడ్డి వాములు ఉన్నాయి. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో బయట దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన 14 ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యాధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ వైసీపీని తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షం ఎంత బురద జల్లాలనుకున్నా ప్రజలు పట్టించుకోరు. సీఎం చంద్రబాబుకు అన్ని కులాలను, మతాలను సమానంగా చూసే విధానం ఉంది. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి రూపంలో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షం ఆటలు ఇక సాగవని మంత్రి కందుల దుర్గేష్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. శ్రీశైల దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా కుంభోత్సవం లోక కళ్యాణం కోసం శ్రీ బ్రహ్మరాంబాదేవి వారికి నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలతో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం జరుగుతోంది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అర్బన్ కాలనీలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆందోళన పడకుండా ఆలోచనతో అగ్ని ప్రమాదాలను అరికట్టే నైపుణ్యాలను ప్రయోగాత్మకంగా వివరించారు. గ్యాస్ సిలిండర్ వాడుకలో అప్రమత్తంగా ఉండాలని, పొరపాటున ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి డిపి చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక తుమ్మలపాలెం వద్ద ఆర్డీఓ ఉమా మహేశ్వరరావు తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు లేకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోయినా చర్యలు తప్పవని అన్నారు. భారీ వాహనాలు లోడు అనుమతికి మించి ఎక్కువ వేసినా సహించేదే లేదని అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమై వర్షం మొదలైంది. రహదారులు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి, కోటకొండ, ఎల్లావత్తుల గ్రామాలకు వెళ్లి రహదారిన ఆర్టీసీ బస్సులకు చాలా అసౌకర్యంగా ఏర్పడింది. రైతులు తాము పండించిన పంటలను వగైరా మొక్కజొన్నలు, ఇతరత్ర ఆహార ధాన్యాలు తార్ రోడ్డుపై ఆరబెట్టడం వల్ల రహదారిని వెళ్లేటువంటి వాహనాలకు మరియు పాదచారులకు, ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు చాలా సంకటంగా మారింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.